అంతర్యామి ఛానల్కి స్వాగతం. ఈ మధ్య కాలంలో చాలామంది జనాలు జాతకాల పరిహారం మీద ఆసక్తి చూపిస్తున్నారు. నిజంగా జాతకాల వల్ల కర్మ అనేది తొలగుతుందా? జాతకాలు పరిహారాలు చేస్తే వాళ్ళ సమస్యలు తీరుతున్నాయా అనే ఆసక్తికర విషయాల మీద ఈరోజు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ ఎడవల్లి మురళీకృష్ణ గారు వేంచేశారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. సార్, ఈరోజు చాలామంది జనాలు జాతకాల గురించి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. నిజంగా జాతకాల పరిహారాల మీద ఒక మనిషి జీవితం ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది? జాతకాలు అన్నది నిజమేనా? ఓం శ్రీ గురుభ్యో నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. పూజ్య గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ ఈరోజు మనం జాతకాలు నిజమేనా, వాటి పరిహారాల వల్ల నిజంగా కర్మ తీరుతుందా, పనులన్నీ జరిగిపోతాయా అనే అంశం మీద చాలా మంచి ప్రశ్న అడిగారు. దాని గురించి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జాతకం అంటే ఏమిటి అంటే, అంటే జన్మించడం. గతంలో దాన్ని జన్మ పథకం అనేవారు. అంటే మనం పుట్టినటువంటి టైంను బట్టి వాడి యొక్క పూర్తి స్థాయి చనిపోయేదాకా వాడి జీవితంలో ఏమేమి జరుగుతాయో వాటి గురించి ఒక ప్లానింగ్ అన్నమాట వచ్చేది. దానిని మన జాతకం అంటాం. ఈ మధ్య కాలంలో విపరీతమైంది. అన్ని జాతకాల మీద ఆధారపడడం, జాతకాలు చూపించుకోవడం ఎక్కువైపోయింది. నిజంగా ఎక్కడో ఆకాశంలో ఉండే గ్రహాల ప్రభావం భూమి మీద ఉంటుందా అనేది ఒక ప్రశ్న. చాలామంది సైంటిస్టులు పరిశోధన చేసి ఖచ్చితంగా గ్రహాల ప్రభావం భూమి మీద ఉంటుందని నిరూపించారు. ఎందుకు పౌర్ణమి రోజు సముద్ర తీరానికి వెళ్తే ఆటుపోట్లు భయంకరంగా వస్తూ ఉంటాయి? దేని ప్రభావం? చంద్రుడి ప్రభావం. అంటే చంద్రుడి ప్రభావం భూమి మీద ఉన్నట్లే కదా. అలాగే సూర్యుడిని చూసినప్పుడు ఆ ప్రొద్దుతిరుగుడు పువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా అలా ఎలా వస్తూ ఉంటుంది. అంటే సూర్యుడికి ప్రభావం భూమి మీద ఉన్నట్లే లెక్క. కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా భూమి మీద ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే, ఎక్కడో ఆకాశంలో గ్రహాలు ఉన్నాయి, వాడే ప్రభావం అసలు మనిషి మీద ఎలా ఉంటుందంటే, ఆ గ్రహాలు సూక్ష్మ రూపంతో మన బాడీలో ఉన్నాయి, శరీరంలో ఉన్నాయి. మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం దాకా ఉండేటువంటి 7 చక్రాలు 7 గ్రహాలకు ప్రతీక. మొత్తం నవగ్రహాలు అంటే 9 అంటారు కదంటే, మిగతా 2 కూడా షాడో ప్లానెట్స్, నీడ గ్రహాలు, ఛాయాగ్రహాలు అంటాం. అవి రివర్స్ వస్తుంటాయి కిందకి పైకి. అవి జాతకంలో రాహుకాలంగాను యమగండంగాను లెక్కేస్తామని పెద్దవాళ్ళు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా పంచభూతాలతో ఏర్పడి ఉన్నప్పుడు, అదే పంచభూత మన శరీరంలో కూడా ఉన్నప్పుడు, మన శరీరం కూడా పంచభూతాలతో ఏర్పడి ఉన్నప్పుడు జాతకాలు పైనుండి గ్రహాల ప్రభావం కూడా తప్పకుండా మన జీవితం మీద ఉంటుంది. ఏ గ్రహాలు శుభ అశుభ వీక్షణాలు చూపిస్తాయంటారు? ఏ గ్రహానికి కూడా మన మీద కోపం ఉండదు. ఎందుకు మన మీద కక్ష పెట్టుకుంటాయా, కసి తెచ్చుకుంటాయా మన మీద? లేదు కదా. కర్మ ఫలితాలు, గతంలో మనం చేసినటువంటి కర్మకి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క దానికి కారకత్వం ఉంటుందన్నమాట. దాని దృష్ట్యా మనకు వాళ్ళు ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి తీసుకుంటారు వీళ్ళంటే, కర్మచక్రం అనేది ఒకటి ఉంటుంది. మనం గతంలో చేసినటువంటి కర్మ అంతా ఒకటి రికార్డ్ అయి ఉంటుంది. ఆ రికార్డు ప్రకారమే ఇప్పుడేం చేస్తాయంటే, ఈ గ్రహాలన్నీ కూడా మనకు దానికి సంబంధించినటువంటి శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ ఇస్తూ ఉంటాయి తప్ప, ఏ గ్రహం శుభగ్రహం అశుభగ్రహం అనేది ఉండదు. వాడికి ఇచ్చిన పోర్ట్ఫోలియో ప్రకారము ఎవరు ఏ పదవి తీసుకుంటారో దాని ప్రకారంగా వాళ్ళు మనకు బహుమతులు ఇచ్చిన, పనిష్మెంట్లు ఇచ్చిన గ్రహాలు చేస్తూ ఉంటారు. అవి మనం చేసేటువంటి శుభకర్మ అశుభకర్మల మీద ఆధారపడి ఉంటుంది చెప్పొచ్చు అన్నమాట. కర్మల వల్లనే గ్రహాలు ఇలా మనకి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఇస్తాయంటున్నారు. ఇప్పుడు సూర్యుడు, చాలామంది సూర్యగ్రహం వృషభ రాశిలోకి వెళ్తుంది, దీనివల్ల వృషభ రాశి వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది అంటున్నారు. ఇది అన్ని వృషభ రాశిలో పుట్టిన ప్రతి ఒక్క నక్షత్రానికి అప్లికేబుల్ అవుతుందా, లేకపోతే ఒక్క నక్షత్రానికి మాత్రమే వస్తుందంటారు? ఏ గ్రహము ఏ రాశిలో ప్రవేశించినప్పుడు
ఆ రాశిలో ఉండేటువంటి ప్రతి నక్షత్రం మీద దాని ప్రభావం ఉంటుంది. కానీ అంత మాత్రం చేతనే భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆల్రెడీ డిజైన్ అయిపోయింది. మన జీవితం ఎలా ఉండాలో డిజైన్ చేసుకొని మన భూమి మీదకి వచ్చాం. ఇక్కడ చిన్న చిన్న ఫలితాలు ఇస్తారు తప్ప మొత్తం జీవితాన్ని మార్చేసే ప్రభావం అయితే ఉండదు గ్రహాల మీద. అంతెందుకు ఏం చెప్తారంటే గ్రహ బలమేమి రామానుగ్రహ బలమో అని. ఎవరికైతే దైవానుగ్రహం ఉంటుందో, దేవుడిని గట్టిగా పట్టుకుంటామో, వాడు గ్రహాలు తోలిపోవాల్సిన అవసరం కూడా ఉండదు. అట్లని చెప్పి గ్రహాలు వాటి పని చేయకుండా గమ్ముగుంటాయా? గమ్ముగుండవు. తీవ్రంగా జరగాల్సినటువంటి నష్టాన్ని తగ్గిస్తాయి. ఎలాగంటే బాగా ఎండలో పోయేవాడికి గొడుగులాగా, కాళ్ళకి చెప్పుల్లాగా. ఎండబోతుందా? ఎండ ఉంటుంది, నీకు ఎండ సెగ తగలదు. భయంకరంగా వర్షం వస్తుంది, గొడుగు వేసుకుని వెళ్తావు. ఇటువంటి రక్షణ మాత్రమే కల్పించడానికి ఈ జాతకాలు, వాటి పరిహారాలు అవన్నీ నిర్దేశించబడ్డాయని చెప్పొచ్చమ్మా. సార్, మీరు చెప్పినట్టే మనం పరిహారాలు చేసుకుందాం అనుకుంటాం. ఎక్కడో ఆకాశంలో ఉన్న గ్రహాలకి ఈ పరిహారాలు అనేటివి ఎలా చెందుతాయి, మనం ఎలా తెలుసుకుంటాం? ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక పూజ చేయించాను అనుకోండి, ఆ పూజానికి ప్రతిఫలం నిజంగా గ్రహాన్ని ఇస్తుందా, లేకపోతే మనం పూజ చేసే భగవంతుడు ఇస్తాడా? ఇదే ప్రశ్నకి ఇందాక జవాబు చెప్పాను. దాన్ని కంటిన్యూ చేద్దాం. ఎలాగంటే జాతకంలో ఒక వివాహం అని ఉంది, కొంతమందికి ఆలస్యం అవుతూ ఉంటుంది, ఎన్ని సంబంధాలు చూసినా దొరకవు. వివాహం అనేది ఒక యోగము. వివాహం అనేది ఒక యోగంతో సమానం. అది ఆల్రెడీ డిజైన్డ్ నీ జాతకంలో రాసి పెట్టి ఉంటుంది. కానీ సహజంగా బాధపడుతుంటావు, ఇంకా అవ్వట్లేదు, ఇంకా కావట్లేదు ఏమంటా అని. అప్పుడు మన జాతకాన్ని బట్టి ఏ గ్రహ ప్రభావం వల్ల, ఏ కర్మ ప్రభావం వల్ల, ఏ గ్రహ ప్రభావం వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉంటుందో దానికి సంబంధించినటువంటి నివారణోపాయం జపము కానీ, దానము కానీ, పూజ కానీ చేసినట్లయితే ఆ కర్మ కొంతవరకు నివారణ అయ్యి త్వరగా వివాహం జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. నువ్వు చేసేటువంటి పూజ వల్ల కర్మ కొంత తగ్గుతుంది. అంటే శారీరక శ్రమ చేస్తున్నావు. అక్కడ శ్రమ వల్ల కొంత కర్మ నివారణ అయ్యి త్వరగా వివాహం కావడానికి, లేదా ఉద్యోగం రావడానికి, ప్రమోషన్ రావడానికి ఉపయోగపడుతుంది. వీటన్నిటి కారణం ఏంటి? గత జన్మ కర్మే. ఇవన్నీ నివారణలు. బాగా యాక్సిడెంట్ కావాల్సిన వ్యక్తి ఈ జపధ్యానాల వల్ల, పూజల వల్ల చిన్న యాక్సిడెంట్తో బయటపడతాడు. అంతేగాని యాక్సిడెంట్ అక్కడ తప్పించుకోలేము, అది జరగాల్సిందే, జరిగి తీరుతుంది. ఎందుకంటే గీతలో చెప్తారు, అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవడైనా సరే కర్మ అనుభవించవలసిందే అని చెబుతూ మళ్ళీ ఏం చెప్తాడు ఆయన? ఎవరు నన్ను ఉపాసన చేస్తారో, నన్ను ఎవరైతే నిత్యం స్మరిస్తారో వారికి మాయ ప్రభావం ఉండదు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి భగవత్ ఆరాధన ద్వారా, దేవుని సేవించడం ద్వారా చాలా వరకు కర్మ నివారణ ద్వారా తప్పించుకోవచ్చు. సార్, మీరు చెప్పినట్టు వివాహం గురించి తీసుకుంటే ఈ మధ్య చాలా విరివిగా కుజదోషాల గురించి, కుజుడు వల్ల మీకు పెళ్లి కావట్లేదు, మీ జాతకంలో శుక్రుడు ఇప్పుడు లేడు, ఇలా మాటలు చాలా వింటున్నాము. నిజంగా కుజగ్రహం వల్ల, కుజదోషం వల్ల భార్యలు భర్తలు విడిపోతారా? శుక్రగ్రహం లేనిదే పెళ్లి జరగదా? దీనికి గురుగ్రహం కూడా తోడవ్వాలా? ఈ మధ్య ఎక్కువ మంది స్వామీజీలు యూట్యూబ్లో వచ్చిన తర్వాత అంతా కన్ఫ్యూజ్ అయిపోయి సమస్తం జ్యోతిషాస్త్రమేను, సమస్తం గ్రహాల ప్రభావమేను, మనదేమీ లేదు అన్నట్లుగా తయారైపోయి ముందు భయపడుతున్నారు. ఈ భయం తగ్గించుకోవాలి. కుజదోషం అనేది జాతకంలో కేవలం ఒక 10% మాత్రమే చూపిస్తుంది. నీకు జాతకంలో వివాహ యోగం ఉంటే ఏ కుజుడు అడ్డుపడడు, ఏ రాహు అడ్డుపడడు. నువ్వు పుట్టినప్పుడు డిజైన్ అయిపోయింది ఇప్పుడు నీకు జరగాలని. కానీ కొన్ని కర్మల వల్ల, గత జన్మలో చేసిన కొన్ని యొక్క ప్రారంధ కర్మ వల్ల, ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉండడం వల్ల అది కొంత ఆలస్యం కావడము, కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. దానికి జాతకం చూసిన తర్వాత ఏం చెప్తారు? కుజుడికి జపం చేయించుకో, లేదా శుక్రుడు చేయించుకో అని చెప్తూ ఉంటారు. చెప్పినందువల్ల చేయిస్తే అవుతుంది. కానీ చేయించి ప్రతి ఒక్కరికి అవుతున్నాయా అంటే కావట్లా. ఎందుకని? మెయిన్ విశ్వాసం ముఖ్యం, భగవంతుడి మీద విశ్వాసం ముఖ్యం. ఎప్పుడైతే సరెండర్ అవుతామో, శరణాగతి చేస్తామో ఖచ్చితంగా అవుతుంది. ఈ నివారణలు కూడా మంచివే, కానీ ఏదో మొక్కుబడిగా చేయడం కాకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో నాకు ఖచ్చితంగా ఇది జరగాలి స్వామి, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అనే భావనతో చేసినట్లయితే తప్పక నివారణ అవుతుంది.
నాకు ఒక ఉదాహరణ చెప్తాను. మనకు తెలిసిన వాళ్ళు అమెరికాలో ఉంటారు వాళ్ళు. వాళ్ళ బాబుకి 7 సంవత్సరాలు వచ్చాయి. మాటలు రాలా. ఎక్కడెక్కడో చూపించారు, లక్షలు ఖర్చు పెట్టారు. తర్వాత వేరే వాళ్ళ ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు. జాతకం చూసేసి నేనేం చెప్పానంటే, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ సర్ప సంస్కార పూజ చేయించుకురండి అని చెప్పాను. వాడు ఎన్నో చేశాం కదా, ఇది కూడా చూద్దామని వాళ్ళు వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని వచ్చారు. తర్వాత ఒక సంవత్సరానికి ఆ పిల్లవాడు రుద్రం చదువుతూ నాకు వీడియో పెట్టాడు. రుద్రాభిషేకం చేసుకుంటూ వీడియో పెట్టాడు. అంత అనర్ఘడంగా వచ్చేసింది వాయిస్. అంటే మాటలు వచ్చే యోగం అతనికి ఉంది. చిన్న కర్మదోషం అడ్డుపడడం వల్ల మాటలు రాలా. ఆడికి వెళ్ళొచ్చిన తర్వాత నివారణ అయిపోయింది. ఈ విధంగా ఉపయోగపడతాయి. వాళ్ళు ఎలా వెళ్ళారు? పరిపూర్ణమైన భక్తితో, హృదయంతో వెళ్ళారు వాళ్ళు. మేము చేస్తే మాకు అవుతుందనే భావనతో వెళ్ళారు. మొక్కుబడి గొప్పతో చేస్తే ఏ పనులు ఎప్పటికీ కావు. సార్ ఈ మధ్య భార్యాభర్తలు ఇద్దరు పెళ్ళైన తర్వాత విడిపోవడం, భార్య ఒక దగ్గర ఉంటే భర్త ఒక దగ్గర ఉండడం, లేకపోతే భర్త భార్యను చంపడం మనం చాలా చూస్తున్నాం. వీటి మీద కూడా గ్రహాల ప్రభావం ఉంటుందా? గ్రహాల ప్రభావం కొంతవరకు ఉంటుంది. దానికన్నా ముందు పరస్పర అవగాహన ప్రధానం ఏమిటంటే, ప్రతిదాని జాతకం మీద పడేసి మనం చేసే ప్రతి యథో పనికి శని ప్రభావము, కుజ ప్రభావం, రాహు ప్రభావం అనుకోకుండా ముందు అసలు మన మైండ్ వికసించాలి. అసలు ఫస్ట్ మా ఆలోచన విధానం మారాలి. వివాహం అనేది అంటారు, మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, స్వర్గంలో నిర్ణయించబడతాయి, దేవుడి చేత నిర్ణయించబడతాయి వివాహం అనేది. ఒకరికొకరు పరస్పర అవగాహనతో కూర్చొని మాట్లాడుకున్నట్లయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అనవసరమైన ఆవేశాలు, అనవసరమైన క్రోధాలు, ఏవో సొంత నిర్ణయాలు తీసుకోవడము, ఒకరి మీద ఒక నమ్మకం కోల్పోవడం, ఇవి ప్రధాన కారణం. అంతే తప్ప మొత్తం దోషం తీసుకెళ్ళి గ్రహాల మీద పడేసి మీ వల్లే మేము విడిపోతున్నాము అనడం చాలా తప్పు. ఎవరికో ఇండివిజువాలిటీ పెరిగిపోయింది. చూస్తున్న సమాజంలో పేపర్ చూసినప్పటి నుంచి రకరకాల ఘోరాలు జరుగుతున్నాయి. అన్నిటికీ జాతకాలు కారణం కాదు. మనిషి మన వ్యక్తిత్వమే కారణం. మన వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నాం మనం. మన జీవితం మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా ఆలోచించాలి తప్ప జాతక ప్రభావాన్ని కాదు. అయితే జాతకంలో ఎంతో కొంత దోషం అక్కడ కనపడుతూ ఉంటుంది. వాళ్ళ జాతకాలు పరిశీలించినట్లయితే ఎంతో కొంత దోషం కనపడుతూ ఉంటుంది. దాన్ని తగ్గ నివారణ చేసుకున్నట్లయితే వాళ్ళు మళ్ళీ సుఖ సంతోషాలుగా ఉండగలుగుతారు. సార్ కాలసర్ప దోషం అన్నది నిజమేనా? అది ఒకవేళ ఉంటే చాలామంది ఈ మధ్య భార్యాభర్తలు విడిపోతామంటున్నారు, చాలా జరుగుతున్నాయి. నిజంగా కాలసర్ప దోషం అనేది ఉందా? లేకపోతే ఉంటే దాని నివారణ ఏంటి? ఎలా చేయాలి? మా నిజమైన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము కాలసర్పదోషం అనేది వ్యక్తిగత జీవితాలకు వర్తించదు. ఇది నిజమైన శాస్త్రం. పరాశరుడు వీళ్ళు పెద్దవాళ్ళు రాసిన గ్రంథాల ప్రకారం చూస్తే కనుక కాలసర్పదోషం అనేటువంటిది వ్యక్తిగతము కాదు. ఇది యావత్ ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి సంభవిస్తుంది. ఈ కాలసర్పదోషం వల్ల హఠాత్తుగా బిచ్చగాడు, ఎందుకో పనికిరానివాడు రాజు అవుతాడు, ఆ రాజు మళ్ళీ బిచ్చగాడు అవుతాడు. పెద్ద పెద్ద ప్రమాదాలు జరగడాలు కానీ, ఉన్నత స్థితికి వెళ్ళడం కానీ, ఈ రెండింటికి కూడా కాలసర్ప యోగము, కాలసర్ప దోషము కారణం. ఇవి ఎట్టి పరిస్థితులను వ్యక్తుల జాతకాలకు వర్తించవు. ఎవరన్నా చెప్పినా సరే అది శాస్త్ర విరుద్ధంగా మనం భావించుకోవచ్చు. ఓకే సార్. సార్ ఇప్పుడు రాహు కేతువులు అనేవి నిజంగా మన మనిషి జీవితం మీద అవి ప్రభావితం చూపిస్తాయి. ఎందుకంటే మీరు దాన్ని షాడో ప్లానెట్స్ అన్నారు. రాహు అనేది ఎలా ప్రభావితం చూపిస్తుంది? రాహు అంటేనే పనులు సరిగ్గా జరగవు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? రాహుకేతువులు షాడో ప్లానెట్స్, ఛాయాగ్రహం అంటాం. ఛాయ అంటే నీడ. మనిషి నువ్వు ఉన్నప్పుడు నీ వెనకాల నీడ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వెలా ప్రవర్తిస్తే నీడ అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. నీకు విరుద్ధంగా నీడ చేయదు. అంటే నీ యొక్క ప్రవర్తన బట్టే రాహు ఉంటాడు, నీ యొక్క ప్రవర్తన బట్టే కేతు ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా మనిషి జీవిత గమనాన్ని నిర్దేశించే వాళ్ళు ముఖ్యమైన గ్రహాలు వాళ్ళు. కేతువు మోక్షకారకుడు. నువ్వు ఎంత సాధన చేస్తే కేతువు మోక్షానికి మార్గాన్ని చూపిస్తాడు. రాహు నీ జీవిత గమ్యాన్ని డిసైడ్ చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే రాహు మాయాస్వరూపి కూడా. ఉన్నది లేనట్టుగా భ్రమింపజేయడం, లేని ఉన్నట్లుగా భ్రమింపజేయడం, ఇవన్నీ రాహు లక్షణాలు. అంత మాత్రం చేత రాహు ఏదో చేస్తాడని భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకని? ప్రతిదానికి ఒక నివారణ ఉంది. శాస్త్రం చెప్పింది ప్రతిదానికి. నువ్వు దేనికి బాధపడుతున్నా, ఉద్యోగం లేకపోయినా, సంతానం లేకపోయినా,
సంసార సుఖం లేకపోయినా ఏది లేకపోయినా సరే దాని తగ్గ నివారణ చేసుకొని భగవంతుడిని కనుక ఆయన పాదాలయందు కనుక మనం చరణ పొందినట్లయితే ప్రతి గ్రహానికి నివారణ జరుగుతుంది అని చెప్పచ్చు. సార్, రాహు గ్రహానికి కేతు గ్రహానికి మనం శ్రీకాళహస్తిలో పూజలు చేయిస్తాం. 2 రాహుగ్రహం కేతుగ్రహం అని మనం పూజలు చేస్తాం. వాటి వలన కూడా మనకి ఎంత శాతం మనకి ప్రతిఫలం వస్తుందంటారు? అమ్మ కొంతవరకు ఉంటుంది. రాహు ప్రభావం కేతు ప్రభావం దానికి సంబంధించినటువంటి పూజలు చేయించినట్టయితే కొంతవరకు ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో నేను చూసిన కొన్ని పరిష్కారాల్లో రాహువుకి నెల్లూరు జిల్లాలో ఉదయ్ గారి దగ్గర భైరవ కోన అని ఉంది. అక్కడ త్రిముఖ భైరవి దుర్గాదేవి ఆలయం ఉంది. త్రిముఖ భైరవి దుర్గాదేవి చాలా ఫేమస్ అన్నమాట. అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని కుంకుమతో పూజ చేయించుకున్నట్లయితే చాలామందికి ఆ దోష నివారణ అయింది. నేను నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం నేను చూశాను చాలామందిని. కొందరిని సలహా ఇచ్చాను, ఏదో సమస్యలతో బాధపడుతుంటే రాహు సమస్యలతోటి వెళ్ళమని చెప్పాను. వెళ్ళిన వాళ్ళందరికీ చాలా వరకు 90% మందికి నివారణ అయి చాలా ప్రశాంతంగా ఉందని నేను చూశాను అమ్మ. ప్రత్యక్షంగా నేను చూశాను. సార్, ఈ మధ్య చాలామందికి అబార్షన్స్ అవుతున్నాయి. సంతానం కూడా చాలా లేటుగా అవుతుంది. అసలు వీటికి కూడా గ్రహాల ప్రభావం ఏమన్నా ఉంటుందా వీటి మీద? ప్రతిదానికి గ్రహాల ప్రభావం ఉంటుంది. అట్టని ప్రతిదీ గ్రహం మీద వేసేయకూడదంట. గ్రహాల ప్రభావం లేకుండా ఉండదు, కానీ ఖచ్చితంగా అదే గ్రహమే అన్ని గ్రహాలు చేస్తున్నాయని మనం చేసి యథోపలం మనం చేయకూడదు ఇక్కడ. రెండోది ఏమిటంటే, నేను చాలా జాతకాలు గమనించాను. ఈ అబార్షన్స్ కానీ, పుట్టిన పిల్లలు త్వరగా చనిపోవడం కానీ, లేదా ముందే పుట్టాడు 7 నెలలకి 6 నెలలకి పుట్టాడు కానీ ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి. కారణం ఏమిటంటే, వంశపారంపర్య దోషం అనేది ఒకటి ఉంటుంది. పూర్వం తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి పాముల్ని చంపడం, పాములు హింసించడం, పొలాల్లో పుట్టను తవ్వేయడం, గర్భవతిగా ఉన్న స్త్రీకి ద్రోహం చేయడం, ఇవన్నీ కూడా వీటికి కారణాలుగా చెప్పచ్చు. అవి చాలామంది జాతకాలు నేను కూడా గమనించాను. దానివల్ల ఈ దోషం వస్తుంది. దాన్ని నివారణ చేసినట్లయితే ఏం చేస్తారు? నివారణ అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి పూజించడం, తర్వాత నాగ ప్రతిష్ఠ చేయడం, ఇలాంటివి చేసినందువల్ల చాలామందికి నివారణ జరిగిందమ్మా. సార్, మీరు చెప్పినట్టే ఇప్పుడు 7వ నెల పుడుతున్నారు, ఇట్లా పుడుతున్నారని చెప్పారు కదా సార్. చాలామంది సంతానంతో బాధపడతారు. సంతానం పుట్టాక ఆ సంతానం అనేది డౌన్ సిండ్రోమ్ కానీ ఆటిజం కానీ వస్తున్నాయి. దానికి కూడా గ్రహాల ప్రభావమే అంటారా? అది ఖచ్చితంగా ప్రభావమే చెప్పచ్చు. జాతకాన్ని బట్టి ఆటిజం లాంటివి కనుక వచ్చినప్పుడు చెప్పొచ్చు. నేను 1-2 కేసులు నేను ప్రత్యక్షంగా పరిశీలించినప్పుడు ఈ ఆటిజంకి ఒక నివారణ నాకు దొరికింది. అదేమిటంటే, గోమాతకి పౌర్ణమి రోజు అన్నం తినిపిస్తూ, జపం చేసుకుంటూ అన్నం తినిపిస్తూ, ఆ గోమాత నములుతూ ఉంటే మెతుకులు కింద పడుతూ ఉంటాయి. అవి జాగ్రత్తగా పట్టుకొని ఒక పిడికెడ్ నిండా నమస్కారం పెట్టుకొని 3 ప్రదక్షిణలు గోవు చుట్టూ చేసి ఆటిజం ఉండే పిల్లవాడికి తినిపిస్తూ ఉంటే కొంతకాలానికి ఆటిజం నివారణ అవుతుంది. నేను కొన్ని చూశాను, ప్రత్యక్షంగా చేయించాను కూడా, అవి సక్సెస్ అయ్యాయి. ఆటిజం సక్సెస్ అయింది. ఇప్పుడు చాలామంది జాతకంలో స్త్రీలకు కూడా ఒక పెళ్ళి అవుతుంది, వెంటనే డివర్స్ అవుతుంది, మళ్ళీ పెళ్ళి అవుతుంది, వెంటనే డివర్స్ అవుతుంది. ఈ డివర్సీ కేసులకు కూడా గ్రహాలు, పూర్వజన్మ కర్మ అనేది తోడవుతుందంటారా? పూర్వజన్మ కర్మతో పాటుగా ఈ జన్మ కర్మ కూడా తోడవుతుంది. ఎందుకంటే స్వతంత్ర ఆలోచనలు, వ్యక్తిగత ఆలోచనలు పెరిగిపోయి అహంకారం, నాది నేనే గొప్ప అహంకారానికి పోయి వాళ్ళు తెచ్చుకుంటూ ఉన్నారు. వాళ్ళు కొంత జాతకం ప్రభావం కొంత ఉన్నప్పటికీ కూడా దాన్ని వీళ్ళు పెంచి పెద్దది చేసుకొని లాస్ట్కి విడిపోయే దగ్గరికి వస్తూ ఉన్నారు వాళ్ళు. ఇది చాలా తప్పు. అవగాహన లోపం వల్ల జరిగేటువంటి కార్యక్రమం ఇది. ఎందుకని ఇద్దరు పరస్పర అవగాహన చేసుకున్నట్లయితే చాలా వరకు నివారణ అవుతుంది. ఒక 10% ఉందనుకోండి, ఏదో జపధ్యానాల ద్వారానో ఏదో పరిహారం ద్వారా మనం చెల్లించుకోవచ్చు. సో దాన్నే మనం పెద్దది చేసేసుకొని తీగలాగితే అంత కదిలిపోయినట్టుగా కాకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ప్రశాంతంగా అసలు నీ సమస్య ఏంటి, నా సమస్య ఏంటి అని మాట్లాడుకుంటే చాలా వరకు పరిష్కారం అవుతుందమ్మా. ఈగోకు పోతున్నారు మెయిన్. అహం ఎక్కువ అవుతుంది. నేను సంపాదిస్తాను, నువ్వు సంపాదిస్తాను. చిన్న విషయాలకు విడాకులు తీసుకోవడం, చిన్న విషయాన్ని విడిపోవడం, లాస్ట్కి ఏదో చిన్న కారణం చేత
భర్తను దోసి చంపేసే స్థితికి కూడా పోతుందన్నమాట. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ మధ్య చాలా కాలంలో చాలామందికి మానసిక అశాంతి, మానసిక అలజడులు ఎన్నున్నా కానీ ఏదో లేదు అని ఒక సంతృప్తి చాలా అవుతున్నాయి. జాతకం చూపిస్తే అమ్మ మీకు చంద్రుడు సరిగ్గా లేదు, దానివల్ల మీకు మానసికంగా ఇలా బాధపడుతున్నారంటే అసలు నిజంగా చంద్రుడు సరిగ్గా లేనందువల్లే మానసికంగా బాధపడుతున్నారంటారా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందంటారా? చంద్రమో మానసో జాతః, చంద్రుడు మనకు కారకుడు అంటారు. చంద్రుడు ఎప్పుడైతే ప్రభావం తగ్గుతుందో ఖచ్చితంగా వాళ్ళ మానసిక అశాంతి వస్తుంది. చాలా జాతకాలు నేను కూడా చూశాను. చంద్రుడి బలం పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ మనసు ప్రశాంతంగా ఉంటుంది. సేమ్ టైం మన యొక్క సొంత ఆలోచన విధానం కూడా కొంత మారాలి. అంతా చంద్రుని మీద పడేయకుండా మనకి మనం సొంతంగా ఆలోచించే కెపాసిటీ కూడా పెంచుకున్నట్లయితే నివారణ అవుతుంది. జాతకం ఏం చెప్తుంది? ఇప్పుడు 2 చేతులకే చప్పట్లు అంటారు. ఒక చేయి గ్రహ ప్రభావం అయితే ఒక చేయి మంది, 2 కలవాలి. కాబట్టి చంద్రుడికి నివారణ చేయించుకోవడం ద్వారా, ఆ చంద్రుడికి సంబంధించిన ఉంగరం ధరించడం ద్వారా, చంద్రుడికి జపం చేయించుకోవడం ద్వారా నివారణ చేసుకోవచ్చు. కొంతమంది నేను ఒక సలహా ఇచ్చానంటే, సోమవారం కానీ పౌర్ణమి రోజు కానీ రాత్రిపూట అన్నం వండి దాంట్లో పెరుగు వేసేసి అది పైన మిద్దె మీద చంద్రుడికి ఎదురుగా పెట్టి ఉదయం లేచి పూజ అయిన తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకున్నట్లయితే చాలామందికి చంద్రదోష నివారణ చాలా ప్రశాంతంగా ఉందని చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా. సార్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వివాహానికి కుజుడే మెయిన్ కారణం అనుకుంటాం, కానీ చాలామంది జాతకాల్లో గురుబలం లేదు అంటారు. అమ్మ మీ జాతకంలో గురుబలం లేదమ్మా, అందుకనే మీకు వివాహం కావట్లేదు. అమ్మ మీ జాతకంలో గురుబలం లేదు, అందుకే ఉద్యోగం రావట్లేదు అంటారు. నిజంగా గురుబలం అనేది మెయిన్ అని అందరు అంటారు, కాకపోతే అది ఎంతవరకు అని నిజమని? గురుబలం నిజమే. గురుబలం అన్ని బలాల కన్నా ముఖ్యమైనది గురుబలమే మనకు కావాలి. గురుబలం ఎలా వస్తుంది? నిత్యానుష్ఠానం ద్వారా, నిత్యం భగవన్నామ స్మరణ ద్వారా, పరమాత్మ నమ్మడం ద్వారా, సద్గురువుని ఆశ్రయించడం ద్వారా గురుబలం పెంచుకోవచ్చు. చాలా విషయాలకి గురుబలం కారణం చెప్పచ్చు, జాతకం ప్రకారం చెప్పచ్చు మనం. కానీ దానికి నివారణ ఇచ్చారుగా. ఒక సద్గురువు ద్వారా, వారిని సేవించడం ద్వారా, వారిచ్చిన మంత్రాన్ని జపించడం ద్వారా, గురువుకి జపం చేయించడం ద్వారా ఈ రకరకాల మార్గాలు ఉన్నాయి. వాటి ఏ దాన్ని ఫాలో అయినా సరే మనం గురుబలం పెంచుకోవచ్చు. ఈ మధ్య కాలంలో దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు బాబా చరిత్ర పారాయణ చేసిన ద్వారా గురుబలం పెరిగి ఈ సమస్యలు నివారణ అయిన వాళ్ళు నేను చాలామంది చూశాను. కాబట్టి వాటి ఏదో ఒకటి ఫాలో కావచ్చు మనం. గురుబలం అనేది పెంచుకోవాల్సిన అవసరం మనకు ఉంది. దానికి చాలా మార్గాలు కూడా ఉన్నాయమ్మా. సార్ ఈ మధ్య చాలామంది తల్లిదండ్రులు మా అమ్మాయి అమెరికాలో ఉంది, మా అమ్మాయికి ఇప్పుడు ఈ దోషం ఉంది, మా అమ్మాయి తరపున మేము చేయొచ్చా ఈ పూజ, మా అమ్మాయి తరపున మేము చేయొచ్చా ఈ శాంతులు అంటున్నారు. ఇప్పుడు దోషం అమ్మాయికి అయితే అమ్మాయి చేయాలి కానీ తల్లిదండ్రులు చేయొచ్చా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదే ప్రశ్న నెల్లూరుకి మా గురువు గారు వచ్చినప్పుడు ఆయన అడిగా నేను. ఆయన శని జపం చేయించుకో అంటే, స్వామి పురోహితుల ద్వారా చేయించుకోవచ్చు అని అడిగా. ఏం రావు, నువ్వు బతికే ఉన్నాగా, నువ్వు చేసుకోకూడదా అన్నారు ఆయన. అంటే నాకు షుగర్ వస్తే నీకు మాత్రం వేసుకుని నాకు తగ్గే పని అయితే చేయొచ్చు హ్యాపీగా. అది కరెక్ట్ కాదు. ఎవరికి వాళ్ళు చేయాల్సిందే, తప్పదు. ఇక మరీ విధి లేదు, ఏం చేస్తాం, ఆమె ఎక్కడో ఉంది నేను ఎక్కడో ఉన్నానంటే చేసుకోవచ్చు. అంత మాత్రం చేత నివారణ జరుగుతుందని చెప్పలేము. కొంతవరకు ఉపశాంతి జరిగితే జరగచ్చు కూడా. ఎవరికి వాళ్ళు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నివారణ అవుతుందని చెప్పచ్చు జాతకం ప్రకారం. సార్ ఇప్పుడు కుజుడు అంటే ఆగ్రహం, అగ్రెసివ్ నేచర్ అంటారు. ఇప్పుడు వాళ్ళకి కుజగ్రహం నడుస్తుంది అని అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటారే వీళ్ళకి కుజుడు ఉన్నాడు అందుకే అగ్రెసివ్ నేచర్ ఉంది అంటారు. నిజంగా కరెక్ట్ అంటారా? అగ్రెసివ్ నేచర్ కుజుడికి ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అనడానికి నిజం అంటారు? ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? అది కరెక్ట్ కాదమ్మా. అంగారకో రుద్రగ్రహ అంటారు, బ్లడ్ ప్లానెట్. ఈ కుజుడు సరిలేనప్పుడు చిన్న చిన్న గాయాలు జరగడం కానీ అబార్షన్స్ వీటన్నిటికీ కారణం. అంతే తప్ప అగ్రెసివ్ నేచర్కి అయితే నాకైతే ఎక్కడ తారసపడలా. ఈ కుజుడు వల్ల అగ్రెసివ్ నేచర్ అనేది నాకైతే ఎక్కడ తగలేదమ్మా. సార్ ఇప్పుడు చాలామంది ఇల్లులు కట్టుకుంటారు, చాలామంది ఇల్లులు కూడా కొంటారు. కట్టుకున్న వెంటనే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో దాన్ని అమ్మి వేస్తారు. ఇప్పుడు ఆ కట్టుకున్నప్పుడు గ్రహాలు బాగున్నాయంటారా, లేకపోతే అది అసలు వాళ్ళకి రాసి పెట్టలేదంటారా? అది రాసి పెట్టాల. కట్టడం వరకే రాసి పెట్టింది. ఆ ఇల్లు వాడిది కాదు. ఒకతను వివాహం చేసుకుంటాడు,
చేస్తుంది 6 నెలలకి ఎక్కడ సౌదీకో అక్కడ వెళ్ళిపోతాడు, 4-5 ఏళ్ళ దాకా వాడు రాడు. అదే పరిస్థితి కూడా అనమాట. మీ ఓకే. ఇప్పుడు ఇప్పుడు శని ప్రభావం ఎంతమంది ఉంటుంది సార్? మామూలుగా శని అంటేనే అర్ధాష్టం శని అంటారు, భయపడతారు. ఏలినాటి శని అంటారు, దానికి భయపడతారు. అసలు శనికి మనం నిజంగా భయపడచ్చు అంటారా? మనం చేసేటువంటి పుణ్య ఫలితాన్ని గురువు ఇస్తే పాప ఫలితాన్ని ఎక్కువ ఇచ్చేటువంటి వారు శని. శని మహాభక్తుడు, ఖచ్చితంగా ఫలితం ఇస్తాడు. ఎందుకంటే ఏ గ్రహము కూడా మన మీద కక్షత ఉండవు. మనం చేసేటువంటి పాప పుణ్యాలకు వాళ్ళు ఫలితాలు ఇస్తుంటారు వాళ్ళు. శని ఒక చాలా ఆసక్తికరమైన గ్రహం. ఎందుకంటే ఉద్యోగం ఇస్తుంది శని, ఇచ్చి చాలా దూరం మార్చేస్తుంది, ఎక్కడికో దేశాంతరాలు పంపించేస్తుంది. ఒకవైపు ఉద్యోగం వచ్చిందని ఆనందం, ఎక్కడికో పోయింది బాధ. అలాగే వివాహం చేస్తుంది. నేను చాలా జాతకాలు చూశాను. వివాహం చేస్తుంది, గయ్యాళ్ళ భార్యని ఇస్తుంది. వివాహం అయిందని సంతోషపడాలా, గయ్యాళ్ళ భార్య బాధపడి వాడికి అర్థం కాదు. ఇవన్నీ చాలా జాతకాలు చూశాను, శని ప్రభావంలో చాలా జాతకాలు చూశాను నేను. అయితే ఏలినాడు శని, అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం శనికి జపం చేయించుకోవడం కానీ, దానికి నివారణ చర్యలు పాటించినట్లయితే చాలా వరకు దోష నివారణ అవుతుంది. అయితే చాలా మంచి జరుగుతుంది, శనిలో కూడా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఆ శనికి ఏ నివారణ చేయించుకోవాలో సరైన పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని దానికి జపధ్యానాలు అన్ని చేయించుకున్నట్లయితే నివారణ అవుతుంది. ఇంకొకటి ఏమిటంటే తిరునల్లారు అని ఉంది. తిరునల్లారు అంట తమిళనాడులో. ఎవరైనా శనితో తీవ్రంగా బాధపడేవాళ్ళు, ఎలా తప్పించుకోవాలి, మాకు ఇన్ని రకాల సమస్యలు చుట్టుముట్టున్నాయి శని వల్ల అనుకునేవాళ్ళు ఒక 19 రోజులు దీక్షగా తీసుకొని తిరునల్లారు వెళ్ళి అక్కడ జపధ్యానాలు చేయించుకొని అర్చన చేయించుకొని వచ్చేట్లయితే శనిదోష నివారణ పూర్తిగా నివారణ అవుతుంది. నేను చాలామందిని పంపించాను, అట్లాగా బాగా నివారణ అయింది. అది ఎవరైనా వ్యక్తిగతంగా అయితే వాళ్ళకి వివరంగా చెప్పగలుగుతా, కానీ ఇప్పుడు అంత భావ్యం కాదని నా ఉద్దేశం. సార్ మీరు చెప్పినట్టే చాలా వరకు ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళని దోష నివారణ చేసుకోగలరు. ఒకవేళ బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళు ఎలా చేసుకో, ఇప్పుడు మీరు తిరునల్లారు అన్నారు, ఈ పూజలు నివారణ జపం అన్నారు, ఒక జపానికి 50,000 ఖర్చు అవుతుంది. వాళ్ళకి ఎలా నివారణ ఎలా చూపిస్తారు మీరు? దానికి ఉదాహరణ ఒక అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యాడు, పవన్ దత్తా అని చెప్పేసి. అతని జాతకం చాలామంది చూసి నీకు అసలు ఐఏఎస్ యోగమే లేదని చెప్పారట. అసలు టీవీలో చూస్తుంటే పెద్ద ఆయన గరికపాటి వారు చెప్పారట, స్వామి సుప్రభాతం, వెంకటేశ్వర సుప్రభాతం చెప్తూ దాంట్లో అన్ని గ్రహాలు నీదే ఉన్నాయి, నిన్ను నమ్ముకుంటే చాలా గ్రహాలతో పని లేదు ఆ శ్లోకం చెప్పారు ఆయన. దాన్ని విని ఇతనేం చేస్తాడంటే ఆ వెంకటేశ్వర స్వామి మీద విపరీతంగా భక్తి పెంచుకొని ప్రతిరోజు స్వామిని అర్చిస్తూ స్వామిని పూజించుకుంటూ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. ఐఏఎస్లో టాప్ ర్యాంక్ వచ్చింది అతనికి. ఇక్కడ గ్రహాల ప్రభావం పనిచేసిందా, స్వామి ప్రభావం పనిచేసిందా? అది లెక్క. అంటే నువ్వు నిజంగా భగవంతుడిని నమ్మితే ఏ పూజలు జపాలు ఏం అవసరమో లేదు, ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటే అవసరం లేదు. ఎందుకని వాళ్ళు కూడా నవగ్రహాలు కూడా స్వామి పాదాల దగ్గర ఉంటారు. వాళ్ళు నవగ్రహాలు స్వామి పాదాల దగ్గర ఉంటారు. వాళ్ళు స్వామి పట్టుకుంటే వాళ్ళతో పనే ఉంది. ఇంకా ఇప్పుడు నేను అప్పు ఉంది, బ్యాంకులో అప్పు చేశాను నేను, వాడు నాకు వస్తున్నాడు, పట్టుకోవడానికి వస్తున్నాడు, ఈఎంఐ కట్టించుకోవడానికి. నేను కట్టట్లా, నా కోసం వస్తున్నాడు వాడు. నేను వెళ్ళి ఒక పెద్ద ఆఫీసర్తోనో నరేంద్ర మోడీ గారితో కూర్చొని మాట్లాడుతూ ఉంటా, వీడు రా నా దగ్గరికి బయట కూర్చో అంటాడు, వీడు ఎప్పుడు వస్తారా పట్టుకుందామని. నేను ఆయనతో మాట్లాడుతున్నంత కాలము వీడు నా జోలికి రాడు, బయట రంగానే పట్టుకుంటాడు. అట్లాగే నీవు భగవంతుడితో ఆయన సన్నిధానంలో గడిపినంత కాలం, మనస వాచ కర్మ ఆయన నమ్మినంత కాలం, మనస్ఫూర్తిగా ఆయన పాదాలు పట్టుకున్నంతకాలం ఏ గ్రహం నిన్ను ఏమీ చెయ్యదు, సాఫీగా నడిచిపోతూ ఉంటుంది. ప్రతి సమస్య నీకు తెలుస్తూ ఉంటుంది, నీ జోలికి రాదు. అన్నీ నీకు అర్థమవుతూ ఉంటాయి, నీ జోలికి రాదు. అది స్వామివారి యొక్క విశిష్టత. ఆయన పట్టుకుంటే అన్ని దోషాలు అన్నీ పోతాయి. సార్ ఇప్పుడు దక్షిణామూర్తి గురించి చెప్పారు కదా మీరు ఇందాక. ఇప్పుడు దక్షిణామూర్తి గారికి రోజు ఒక శ్లోకం చేసుకుంటున్నారు, రోజు గురుబలం పెరుగుతుందన్నారు. కొంతమంది ఉంటారు, మేము రామ పట్టాభిషేక సర్గ చేశాము, దక్షిణామూర్తి పూజ చేశాము, ఇవన్నీ మేము చేశాము, కానీ ఉద్యోగం అనేది ఎందుకు రావట్లేదు,
మేము చేస్తూనే ఉన్నాం 3 నెలలు 6 నెలలు చేస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడ మేము కష్టపడుతున్నాం దానితో పాటు ఎక్కడ లోపం జరుగుతున్నదో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది కర్మ ప్రభావమా? లేకపోతే గ్రహ ప్రభావమా? లేకపోతే మనకి ఇంకా ఆ స్థితికి చేరుకోలేదని అంటారా? కర్మ ప్రభావం ఉంది, గ్రహ ప్రభావం ఉంది, కానీ అది వ్యక్తిగతంగా జాతకం చూసి ఏ ప్రభావం వల్ల నీకు ఉద్యోగం రావట్లేదు కరెక్ట్ రెమెడీ ఇచ్చినట్లయితే ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ రామ పట్టాభిషేకం చదవంగానే వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు. ప్రతి ఒక్కరూ దక్షిణామూర్తి శిలభం చదివితేనే ఉద్యోగాలు రావు, అందరికీ రావు. వాళ్ళ వ్యక్తిగత జాతకం దృష్ట్యా ఏ లోపం ఉందో, ఏమి చేస్తే వస్తుందో వాళ్ళకి అలా చేయాలి తప్ప. ఆయుర్వేద మందు ఉంది, అందరూ ఒకే రకంగా వాడితే పనిచేయదు. వాత పిత్త కఫ దోషాలు ఉంటాయి. వాతం ఉండేవాడు ఒక రకంగా వాడాలి, పిత్తం ఉంటే ఒక రకంగా వాడాలి, శ్లేషం ఉంటే ఒక రకంగా వాడాలి. ఈ మాదిరిగా వాడాలి తప్ప అందరికీ కామన్ కాదు. అందుకే ఏదీ కామన్ కాదు. ఆయా జాతకాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుందమ్మా. సార్ ఇప్పుడు చాలామంది జాతకాలు జ్యోతిషులకు అప్రోచ్ అయితే వాళ్ళు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని భయపడుతున్నారు. అసలు మాకు అసలు ఈ జాతకాల గురించే వద్దు, మాకేదైనా నివారణ చూపించండి అంటే మీరు ఎలా చెప్పగలరు? పరిపూర్ణమైన హృదయంతో భగవంతుని అర్పణ చేసినట్లయితే అంతకుమించి నివారణ ఏమీ లేదు. మనసుని ఆయనకి అర్పించి, స్వామి నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు, భగవంతుడు నువ్వే నాకు దిక్కు అని అనుక్షణం 24 గంటలు ఆయన నామస్మరణతో గడిపినట్లయితే ఏ పూజలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, అది ఖర్చు పెట్టేదేం కాదు. ఆవుకు అరటిపండు పెట్టడం, ఎవరైనా వాకెట్లోకి ఇస్తాంత భోజనం పెట్టడం, పెద్దవాళ్ళని గౌరవించడం, తల్లిదండ్రుల్ని ప్రేమించడం, ఇవి చేసినట్లయితే ఏ గ్రహాలు నీ జోలికి రావు, వచ్చినా నీకు తగలవు. కళ్ళ ముందు అలా పోతూ ఉంటాయి, జరిగే సమస్యలు పోతూ ఉంటాయి, నీ లైఫ్ సాఫీగా నడిచిపోతూ ఉంటుంది. సార్ ఇప్పుడు ఫస్ట్ నుంచి అంతా బాగుంటుంది, మన మిడిల్ ఏజ్ కూడా అంతా బాగుంటుంది, ఒక్కసారిగా కష్టాలు వచ్చి పడతాయి సార్. మామూలుగా మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, బాగా డబ్బున్నవాడు సడన్గా కింద పడిపోతాడు, ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు సడన్గా పైకి వెళ్తారు. ఇప్పుడు ఈ రాజు అవ్వడానికి, కింద బిచ్చగాడు అవ్వడానికి ఏమన్నా ఈ గ్రహ కారణమేనా, గ్రహస్థితి కారణమేనా? కర్మ కారణం. కర్మ అంత తీవ్రమైనటువంటిది కర్మే కారణం. ఎందుకంటే తను ఏ రోజు ఒక ఎంపీగా గెలవలేనేమో, ఇంకా నేను పనికిరానేమో రాజకీయాల్లోకి అనుకున్నటువంటి వ్యక్తి సడన్గా పిఎం అయిపోయాడు, పివి నరసింహారావు గారు. కానీ చివరి క్షణాల్లో అంతే డమాని పడిపోయాడు కింద, లాస్ట్కి కేసులు జైలు అంత స్థితికి వచ్చేస్తుంది అనమాట. కర్మే కారణం. ఎన్టీ రామారావు చూడండి, ఉన్నట్టుండి ఒక్కసారి ఉవ్వెత్తున ఒక కెరటంలాగా వెళ్ళిపోయారు. చివరి దశలో చాలా దారుణంగా జరిగింది. వీటన్నిటికి కూడా గత జన్మ ప్రారంధ కర్మ కారణం, ఈ జన్మలో మనం చేసినటువంటి కొంత కర్మలు కూడా కారణం అవుతాయి. ఈ వెరసి రెండు కలిపి మన మీద ప్రభావం చూపిస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే కర్మ అనుభవించవలసిందే, తప్పదు. కాకుంటే తీవ్రమైన కర్మ అనుభవించే శక్తి, ఓపిక, తీరిక మనకు లేవు. కాబట్టి శారీరక శ్రమ చేత చిన్న చిన్న నివారణ చేసుకోవడం ద్వారా, పూజలు పునస్కారాలు ధ్యానము జపము ద్వారా కర్మ నివారణ చేసుకోవచ్చు. అంతవరకే తప్ప కర్మను తప్పించలేము. సార్ ఇందాక మీరు చెప్పినట్టే గ్రహాలు మన కర్మకు ఆధారంగానే మనకి ఇలాంటి అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు పివి నరసింహారావు గారని, ఎన్టీఆర్ రామారావు గారని, వాళ్ళు పైకి వెళ్ళడానికి ఒక గ్రహం ఇది హెల్ప్ చేస్తే కింద పడ్డానికి కూడా ఇంకో గ్రహం అనేది చేస్తుంది కదా. ఇప్పుడు గ్రహాలు కూడా అక్కడ మేజర్ రోల్ పోషించాయి కదా సార్. ఇప్పుడు మీరు కర్మ అంటున్నారు, గ్రహం అంటున్నారు. బ్యాంకులో 2 కౌంటర్లు ఉంటాయి. ఒకటేం చేస్తాడంటే మనం ఇచ్చే డబ్బుల్ని లోపల వేసుకొని డిపాజిట్ చేస్తుంటాడు, ఇంకో లోన్లు ఇస్తూ ఉంటారు వాళ్ళు. అది కూడా అంతే అనమాట. ఒకరేమో కర్మని తీసుకునేవాళ్ళు, ఒకరు లోన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ నువ్వు డిపాజిట్ చేస్తావు, మళ్ళీ లోన్ తీసుకుంటూ ఉన్నావు. ఈ 2 ఉంటాయి మనిషి జీవితంలో. ఈ గ్రహాలు కూడా కర్మను బట్టే ఉంటాయి, విడిగా వాటికంటే స్వతంత్రత ఉండదు. నీ కర్మ ఫలితాన్ని ఇస్తాయి గ్రహాలు. ఒక గ్రహం నిన్ను ప్రధానమంత్రిని చేసింది, ఇంకొక గ్రహం నిన్ను పదవీచ్యుతుని చేసింది. ఈ గ్రహాల ప్రభావం కాదు, గత జన్మ కర్మ ప్రకారం ఇవి చేస్తూ ఉంది అనమాట. అంతవరకే. ఇప్పుడు శుక్రగ్రహం ఉంటే ఆర్థికంగా బాగుంటాం అంటారు, శుక్ర మహాదశ అంటారు. నిజంగా అలా ఉంటుందా సార్? కొంతవరకు ఉంటుంది. శుక్ర మహాదశ ఉన్నంత మాత్రం కోటీశ్వరుడతనం లేదు అక్కడ. మనిషి యొక్క ఆలోచన విధానము, మన బతికే విధానము, మన ప్రవర్తన, ఇవి కూడా ఆధారపడి ఉంటాయి. దానికి మా గురుగారు చెప్పేవారు, బాగా అంటే డబ్బు బాగా వచ్చి వాడు ప్రశాంతంగా బతకాలంటే ఏం చేయాలంటే,
ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేయాలి. కనీసం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేయాలి. శుభ్రంగా స్నానం చేయాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, దీపారాధన చేయాలి, ఎప్పుడు జడ వేసుకొని ఉండాలి, మంచి డ్రెస్సు వేసుకోవాలి, మహానుదులను బొట్టు పెట్టుకోవాలి. వీటిని లక్ష్మీ కళ అంటారు. ఎప్పుడు నీవు లక్ష్మీ కళ నీ మొహంలో ఉంటుందో లక్ష్మీదేవి నీ ఇంట్లో ఆవిర్భవిస్తుంది. అట్లా కాకుండా ఉదయం 6, 7 దాకా పడుకోవడం, పగలంతా పడుకొని ఉండడం, సంధ్యాకాలంలో భోజనం చేయడము, మంచం మీద కూర్చొని భోజనం చేయడము, ఇవన్నీ కూడా దరిద్రానికి సూచనలు. అట్లాగే 10 మందితో నవ్వుతూ సరదాగా మాట్లాడడము, ప్రేమతో మాట్లాడడము, ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు. జడ వేసుకోవాలి, ఎప్పుడు ఎర్రబోసుకొని చీపరకట్ట జడ అంటారు, ఎర్రబోసుకొని ఉంటారు. అట్లా ఎప్పుడు ఉండకూడదు. ఈ మాదిరిగా మన జీవిత విధానాన్ని మార్చుకున్నట్లయితే ఇంతకన్నా ఇంకేం కావాలి. లక్ష్మీదేవి అంటే డబ్బు అని కాదు అర్థం. ఇక్కడ బాగా డబ్బు ఉంటుంది, వాడు ఎప్పుడు మంచాలో ఉంటాడు, ఏం ఉపయోగం దానివల్ల? లక్ష్మీదేవి అంటే డబ్బు అనే కాదు, సౌభాగ్యం అని అర్థం. భాగ్యం, అది ఏ భాగ్యమైనా కావచ్చు కదా. అన్ని రకాల భాగ్యాలు కలిస్తేనే లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావించవచ్చు. కాబట్టి ఈ ప్రవర్తన మన యొక్క ఉదయం లేచినప్పటి నుంచి పడుకోబోయేదాకా ఒక స్త్రీ ఏ ఏ ధర్మాలు పాటించాలో ఆ ధర్మాలు పాటించినట్లయితే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మన ఇంట్లో కలకలాడుతూ ఉంటుంది. ఓన్లీ డబ్బు అని అనుకోవద్దు, అన్ని రకాల ఆనందం. డబ్బు అంటే ఆనందమే, లక్ష్మి అంటే ఆనందం. స్త్రీ కూడా నివాసం ఉంటుంది కాబట్టి శ్రీనివాసుడు అన్నారు ఆయన్ని. శ్రీనివాసుడు అంటే అర్థం ఏమిటి? లక్ష్మీదేవుడు ఆయన ఆశ్రయించి ఉంటుందట. ఇక్కడ ఆయన పాదాలు పట్టుకుంటే మొత్తం వచ్చేస్తాయి మనకు. అంతేకాని లక్ష్మీదేవుడు డబ్బు ఒక్కడే అనుకోకూడదమ్మా. సార్ మీరు చెప్పినట్టే లక్ష్మీదేవి అంటే 6 గంటలకు లేయాలి అన్నీ చెప్పారు కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నైట్ షిఫ్ట్లు అవన్నీ చేస్తున్నారు కదా సార్, దానికి కూడా మనకు కొంచెం నివారణోపాయం ఉండాలి కదా సార్. అది మన కర్మ అనుకోవటం, ఏం చేయడానికి ఏం లేదు అక్కడ. అది మన కర్మగా భావించాలి. కనీసం పగులు పూట అన్నా సరే, ఖాళీ కొందపడైనా సరే దీపారాధన చేసుకోవడం కానీ ఇవన్నీ పద్ధతిగా పాటించినట్లయితే ఖచ్చితంగా వచ్చేస్తుందమ్మా. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు దానికి. సార్ కొన్ని జాతకాల్లో బుధగ్రహం వక్రీకరించింది అని అంటారు. అసలు ఈ బుధుడు వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? అసలు ఏమన్నా ఆపోజిట్గా ఉంటే ఎలా నివారణ చేసుకోవాలి? కొందరు జాతకాల్లో బుధుడు అంటే వక్రీకరించి ఉంటాడు, దానివల్ల విద్య పెద్దగా డెవలప్మెంట్ ఉండదు, సరైన ఉద్యోగ అవకాశాలు రావు, అతత గ్యాస్ ఫామ్ అవుద్ది బాడీలో, ఇవన్నీ చెప్తూ ఉంటారు బుధుడి వల్ల. బుధుడికి ఏంటంటే గణపతిని అర్చించడం ద్వారా, గణేష పారాయణ చేయడం వల్ల, గణేష పురాణం ఉంది కదా, దాన్ని పారాయణ చేయడం ద్వారా, గరిగత స్వామిని అర్చించడం ద్వారా చాలా వరకు ఉపశాంతి పొందొచ్చు. అంటే ప్రతి గ్రహానికి రెమెడీస్ ఉన్నాయంటారు? తప్పకుండా ఉన్నాయి. కానీ ఆ రెమెడీస్ అనేటివి మనం చేసుకుంటే నిత్య జీవితంలో చేసుకుంటూ వెళ్తే మంచిది అంటారు. ఇప్పుడు మాకు జాతకమే సరిగ్గా చెప్పేవారు ఉండరు సార్. ఇప్పుడు మాకు ఈ గ్రహం బాలేదని మనకు ఎలా తెలుస్తుంది? దానికి ఆ జీవితాన్ని కొంతగా స్టడీ చేయగలగాలి. వాళ్ళకు వచ్చే సమస్యలను బట్టి, ఎంత తీవ్ర సమస్య వస్తుందో ఆ సమస్యను బట్టి ఇది ఈ గ్రహం ప్రభావం వల్ల ఈ సమస్య ఉందని మనం చెప్పచ్చు. అది చూడంగానే చెప్పడానికి లేదమ్మా. మనం వాళ్ళని కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడింది నోట్ చేసుకున్న తర్వాత ఎంత తీవ్రమైన సమస్య వాళ్ళు బాధపడుతున్నారో దానికి ఈ గ్రహం కారణమని మనం గ్రహించగలిగి దాని దగ్గర రెమెడీ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సార్ ఇందాక మీరు చెప్పినట్టు ఒక అబ్బాయి గురించి చెప్పారు, రుద్రం జరుగుతూ మీకు 1 ఇయర్కి ఫోటో పెట్టారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ 1 ఇయర్ దాకా మాట్లాడకూడదని జాతకంలో రాసి పెట్టిందంటారా, లేకపోతే కుక్కీకి వెళ్ళిన తర్వాతే మాట్లాడని రాసింది అని అంటారా, మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇలా రెమెడీ చెప్పించుకోవాలని రాసింది అంటారా? అఫ్కోర్స్ 3 అయ్యి ఉండొచ్చు. దానికి ఒకటైనా జవాబు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు మాటల కోసం, ఎక్కడ రాలేదు. వాళ్ళకి వెళ్ళొచ్చిన తర్వాత మాటలు వచ్చాయి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిందా, నేను చెప్పిన తర్వాత వచ్చిందా, దానికి మనం జవాబు చెప్పలేం. కానీ అన్నీ కలిసి ఉండొచ్చు నా ఉద్దేశం. అన్నీ కలిసి ఉండొచ్చు అంటారు. ఇప్పుడు ఈ అబ్బాయికి వర్కౌట్ అయింది, ఇంకొకరికి వర్కౌట్ అవ్వదు అని మీరు చెప్పారు. అంటే ఇప్పుడు మనం గ్రహాలు ఇవన్నీ చూసుకుంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. తప్పకుండా. ఇప్పుడు వివాహ యోగం గురించి మీరు మాట్లాడితే కొంత రాసి ఉండే కుజదోషం ఇవన్నీ చేయలేరండి. అసలు రాసి లేనివి కొంతమంది ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా చేసుకోవాలని ఉంటుంది. కొంతమందికి పిల్లలు అసలు రాసి ఉండరు. ఇప్పుడు అది కూడా గ్రహం వల్ల అంటారు, కర్మ వల్ల అంటారు? విడిగా గ్రహం అనేది ఏం చేయదు, కర్మకి గ్రహాలు ఫలితాలు వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే మన పోలీసులు అంటారు వాళ్ళు. పోలీసులు స్వతంత్రంగా ఏమి ఉండదు వాళ్ళకి.
నువ్వు చేసే కేసుని బట్టి కేసు ఫైల్ అయితే పోలీసులు పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఇది కూడా అంతే, అంతే తప్పదు. విడిగా ఏం చేయరు నీకు. నువ్వు గత జన్మ ఏది చేసినా, ఏ కష్టం నువ్వు అప్పుడు అనుభవిస్తూ ఉన్నా ఈ గత జన్మ కర్మే. కానీ గత జన్మ కర్మ నువ్వు అనుభవించడానికి నీకు అంత శక్తి లేదు కాబట్టి గ్రహాల రూపంలో మనకి ఇచ్చారు భగవంతుడు. మనం దానికి సంబంధించిన జపధ్యానం ద్వారా కొంత కర్మ నివారణ చేసుకోవచ్చు. అన్నీ మనం భరించలేం, ఎంతంతో చేస్తుంటాం. ప్రారంధ కర్మ సంచిత కర్మగా మారిపోయింది. బస్తాల బస్తాల కర్మ ఉంది మనకు. అన్నీ మనం అనుభవించగలమా? ఇప్పుడు అనుభవిస్తూ పోతే సంతోషించేది ఇప్పుడు మనం. దానికోసంగా ఈ గ్రహాల ద్వారా కొంత శిక్ష మనకు అనుభవించాలని చేసి కొంత నివారణ చేసి వాడికి ఫలితాన్ని ఇస్తుంది. క్లాస్ పిల్లవాడు ఉంటాడు, వాడికి గలబా చేస్తుంటాడు, వాడిని కొడతాం. కక్షిత కొట్టవాడిని, వాడిని మార్చడం కోసం కొడతాం. గ్రహాలు కూడా అంతే, వాడు కొడుతూ ఉంటే నువ్వు మారుతూ ఉంటావు. ఏదో ఒక రకంగా ఈ మార్గంలోకి వస్తావు, తెలుసుకుంటూ జపజానం చేసుకుంటూ పని అవుతుంది, నమ్మకం కుదురుతుంది. అలా స్పీడ్గా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించుకుంటూ పోతాం. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత గ్రహాలు లేదు, నీ లైఫ్ హ్యాపీగా నడిచిపోతూ ఉంటుంది అన్నమాట. సార్, కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు అనుకున్నాం సార్. చాలామంది అంటారు మేము ఇక్కడ ఈ గుడికి వెళ్ళాము, ఈ గుడికి వెళ్ళిన వెంటనే మాకు సక్సెస్ అయింది అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది దానికి ఒకసారి మనం కర్మ సిద్ధాంతం అప్లై చేసుకుంటే వాడు ఆ గుడికి వెళ్ళినంత మాత్రమే బాగవుతుందని వాళ్ళ కర్మలో రాసుంటుంది. అందరూ బాగున్నారు అక్కడ పనులు కాదు. మళ్ళీను నాకు తెలిసిన ఒక పాప 2 కాళ్ళకు చిన్నతనం నుంచి నడక రాలేదు, ఎక్కడెక్కడ తిరిగారు. ఒక నాడీ గ్రంథానికి వెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తారంటే శ్రీశైలం వెళ్ళండి మీకు అని చెప్పారు, దర్శనానికి వెళ్ళమన్నారు. వెళ్తూ ఉంటే ఆడ మెట్లు ఎక్కుతుంటే కొద్దిగా 10 మెట్లు ఎక్కిన తర్వాత ఆ పాప అలా లేచి నడిచి వెళ్ళిపోయింది. మిగతా 1 అవర్లో బాగా నడవడం మొదలుపెట్టింది. మరి శ్రీశైలానికి పాపకు సంబంధం ఏంటంటే ఏదో గత జన్మలో ఏదో ఉంది, అక్కడ ఏదో దోషణ జరిగింది, ఏడుకొచ్చిన నివారణ అయింది. ఈ విధంగా బాగాలేదు. ప్రతి ఒక్కరికి శ్రీశైలం నివారణ అవుతుందా? కాదు. ఆ పాపకు అక్కడ జరిగింది అంతవరకే తీసుకోవాలి మనం. ఇప్పుడు చాలామంది మీరు చెప్పినట్టే అక్కడ జరిగింది తనకి ఉంది కాబట్టి జరిగింది అంటారు. ఇప్పుడు కొంతమంది పెళ్లి కాలేని వాళ్ళకి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తుంటాం, ఇక్కడికి వెళ్తే 3 monthsలో వెళ్ళిపోతుంది పెళ్ళి అంటారు. మీరు చెప్పినట్టు నమ్మకంతో వెళ్తే అవుతుంది అని అంటారు. నిజంగా అవుతుంది అంటారా 3 నెలల్లో? అక్కడికి వెళ్తేనే అవుతుంది అనేది నేనైతే నమ్మను. అక్కడికి నీ కర్మలో అక్కడికి వెళ్తే అవుతుందని అంటే అవుతుంది తప్ప వెళ్ళేది ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళుగా. అక్కడికి వెళ్తే ముందు అసలు జాతకంలో వివాహ యోగం ఉండాలి. ఆ వివాహ యోగాన్ని బట్టి ఏ గ్రహం యొక్క ప్రభావం అనేది ఆలస్యం అవుతుందో తెలుసుకోవాలి. దాని తగ్గ నివారణలో అది కూడా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ నాడీకి వెళ్తే మనం నాడీలో చెప్తారు, ఈ పూజ చేయించు, ఈ జపం చేయించు, పలానా చోట నువ్వు దర్శనం చేసుకురా అని చెప్తారు. వాళ్ళకి అవుతాయి. ఎక్కడో తమిళనాడులో ఒక అమ్మాయి హెల్త్ కొంచెం బాగాలేకపోతే ఆ నాడీ తీయించారు, అక్కడ సిద్ధనాడీ తీయించారు వాళ్ళు. నాడీలో ఏమొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో పలానా జిల్లాలో పలానా చోట ఒక అమ్మవారి సమాధి ఉంది, ఆడికి కూడా దర్శనం చేసుకోరండి బాగా అవుతుందని వచ్చింది. ఆవిడ వెతుక్కుంటూ, వాళ్ళకి అసలు ఆంధ్ర ఏమి తెలియదు, వాళ్ళకి వెతుక్కుంటూ మన ఆంధ్రాలో నెల్లూరు ప్రకాశం జిల్లాలో బాపట్ల దగ్గర ఉండేటువంటి జిల్లెల్లిమూడి అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రేయర్ చేసుకొని దర్శనం చేసుకున్నారు. వాళ్ళు అడిగారు, మీకు ఎలా తెలుసు మీరు తమిళనాడు కదంటే, మాకు నాడీలో వచ్చింది ఇక్కడికి వెళ్ళామని వచ్చింది. వెళ్ళొచ్చిన తర్వాత అమ్మకి హెల్త్ బాగైంది. అంటే జిల్లెల్లిమూడికి వెళ్ళి ప్రతి ఒక్కరికి బాగవుతుందా అని కాదు, అక్కడ వాళ్ళ జాతకానికి దానికి సంబంధం ఉంటుంది. అందువల్లే ఆ నివారణ అవుతుందని చెప్పచ్చు. నాడీ జ్యోతిష్యం కూడా నిజమంటారా సార్? నాడీ జ్యోతిష్యం చాలా గొప్పది. నేను దాని మీద చాలా చూశాను, చేశాను కూడా. దానికి మనం తర్వాత మాట్లాడుతున్నాం, ఇది సందర్భం కాదు కాబట్టి. నాడీ జాతకం చాలా గొప్పది. మీరు నాడీ గురించి ఎత్తారని దాన్ని. అవును, చాలా గొప్పది నాడీ. ఇప్పుడు ఆర్థిక సమస్యలతో బాధ చాలా నలిగిపోయిన వాళ్ళకి ఏ నివారణ ఉంటుంది సార్? ఆర్థిక సమస్య నివారణ చాలా రకాలమ్మా. అది వాడు సొంతంగా అప్పులు చేసేసి అప్పులు పాలైపోయి నేను బాధపడిపోతున్నాను అనుకోవడం ఒకటి. కర్మ సంబంధమైన కర్మల వల్ల దివాలా తీయడం ఒకటి. 2 రకాలుగా ఉంటాయి. వాడు దానికి జాతక ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తిగత జాతకాన్ని బట్టి మనం పరిశీలించి చెప్పాలి వాడు. ఎందుకంటే వాడు కావాలని 10 మందితో కంపేర్ చేసుకొని ఎక్కడో అప్పులు చేసి పడేసి ఆర్థికంగా నేను నలిగిపోయాను, నాకు 5 కోట్లు 10 కోట్లు అప్పైనా బాధపడాలి కొంతమంది చూసాం. అట్లాగే ఏదో ఇంట్లో ఫ్యామిలీ బర్డెన్స్ ఎక్కువైపోయి ఆరోగ్యం బాగలేక అన్ని అప్పులు చేసేసేవాళ్ళు కొంతమంది చూసాం. ఇద్దరిని ఒకే కాడని కట్టేయకూడదు. ఎలా ఉంటుందంటే మనం డ్రింక్ చేసి వెళ్తూ ఉంటాం, వెళ్ళి ఒకరిని కొట్టేస్తాం.
మనం మంచిగా వెళ్తుంటాం, వాటి నుంచి వచ్చి మనల్ని కొడతాడు. రెండుకి చాలా తేడా ఉంటుంది. రెండు కర్మ ప్రకారం అయినప్పుడు కూడా చాలా తేడా ఉంటుంది. మనం దాన్ని కూడా గమనించాలి కొద్దిగా. శని దోషాలకి ఆంజనేయ స్వామిని మొక్కుకోమంటారు. ఈ శని దోషం ఏళ్ళనాటి శని అర్ధాష్టంతో నుంచిన ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామిని పూజిస్తే శని దోష నివారణ అవుతుంది. శనికి ఆంజనేయ స్వామికి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే స్వయంగా నేను కూడా హనుమత్ భక్తుడిని కాబట్టి చెప్పగలుగుతున్నా. శని ప్రభావం ఉన్నప్పుడు హనుమంతుడి వాలాగ్ర పూజ అంటాం. వాల పూజ 40 రోజుల పాటు స్వామివారి సింధూరంతా కానీ పూజ చేస్తూ, ప్రతిరోజు అష్టోత్తరము తమలపాకులతో పూజ చేస్తూ, ఆ తోకకి వాలానికి బొట్టు పెట్టుకుంటూ వస్తాం అనమాట. అది వేరే ఫోటో ఉంటుంది, తోక పైకి అలా వచ్చి పైన గంట ఉంటుంది, అలా పెట్టుకుంటూ వెళ్తాం పైకి. అది చేసినట్లయితే శని దోష నివారణ అవుతుంది. నేను స్వయంగా నేను చేశాను, చాలా మంచిగా చేయించాను కూడా, వాళ్ళకి బాగా నివారణ అయింది. కాబట్టి అది కూడా కాదు, కానీ హనుమంతుడిని పూజిస్తే ఏ గ్రహము నీ దగ్గరికి రాదు. అది మెయిన్. ఎందుకని? అంత శక్తిమంతుడు ఆయన. హనుమంతుడు అంత శక్తిమంతుడు. ఆయన పూజించినట్లయితే మనకు ఎటువంటి నష్టాలు జరగవు, ఎప్పుడు జీవితం సుఖమే ఉంటుంది. ఎందుకని? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత ఆర్జార్యం వాక్ పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. అందువల్ల సరే, ఇప్పుడు శని గ్రహం గురించి మీరు చెప్పారు, వివరణ చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గురుబలం. మీరు చెప్పినట్టు మేము సాయిబాబా వారి దగ్గర సాయిబాబా సచ్చరిత్ర చదవడం, దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి పారాయణలు, ఇవన్నీ చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది అంటారు. గురువుని దర్శిస్తే కూడా అంతే ప్రతిఫలం వస్తుంది అంటారు. గురువు దర్శించడం అంటే అర్థం ఏమిటి? చూసి రావడమా? బాబా చరిత్రలో వస్తుంది, తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపజ్ఞాక్షింతి దయజ్ఞానం జ్ఞానిన సత్వదర్శన. అంటే ఇది వీళ్ళు చూడటం కాదు, అక్కడ సాక్షాత్తు భగవంతుని చూసా అన్న భావనతో వెళ్ళడం, ఆయన ప్రశ్నించడం, క్వశ్చన్ చేయడం కాదు. పరిప్రశ్నేన సేవయ, ఇంటర్నల్గా నాకేదో తెలుసుకోవాలి నా గురువు ద్వారా అనేటువంటి విపరీతమైన ఫీలింగ్తో వెళ్ళడం. తద్విద్య ప్రణిపాతేన, పాతం అంటే నమస్కారం, ప్రణిపాతం అంటే సాష్టాంగ నమస్కారం, అంతవరకు పడుకోవడం కాదు అక్కడ అర్థం. అక్కడ అన్నీ ఆయనకు అర్పించ, అంతా నువ్వే, నాదేమీ లేదు స్వామి అనే భావనతో గురువుని దర్శించినట్లయితే నీ యొక్క ఆలోచనని, నీ యొక్క మొత్తం పసిగట్టి ఆయన గురువు ఆయన బ్లెస్సింగ్స్, ఒక పువ్వో పండో సింధూరమో ఇస్తాడు నీకు, కర్మ నివారణ అవుతుంది. నువ్వు ఈ భావనతో వెళ్ళినప్పుడు మాత్రమే, అంతేగాని దూరం మీద దండం పెట్టుకుని రాగానే ఏమీ కాదు. అక్కడ మామూలు మనిషి దండం పెట్టుకుందంటే లెక్క. ఈ భావనతో వెళ్ళాలి. తద్విద్య ప్రణిపాతైన పరిప్రస్థేన సేవయా, ఈ భావనతో వెళ్ళినప్పుడు మాత్రమే నివారణ అవుతుంది. సార్, ఇప్పుడు గురువు అంటే సాయి సచ్చరిత్ర చెప్పారు, చంద్రుడు అంటే అమ్మ పౌర్ణమి రోజు అలా దాని రెమెడీ చెప్పారు, శని అంటే ఆంజనేయ స్వామి చెప్పారు, ఇలా కాకుండా వెంకటేశ్వర స్వామిని పట్టుకుంటే జరిగిద్ది అని చెప్పారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఒక్కటి కాకుండా 100 పట్టుకుంటున్నారు, 100 ఉన్న దేవతలందరినీ పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇట్లా అందరినీ పట్టుకోవడం ముఖ్యమంటారు, ఒక్కరిని పట్టుకోవడం ముఖ్యమంటారా? అది ఎలా తెలుపగలరు మామూలుగా? శాస్త్రం ఏం చెప్తోంది? ఒకరిని పట్టుకుంటే మిగతా వాళ్ళు అవసరం లేదు అని చెప్తోంది. ఆ ఒకరిని పట్టుకోవడం చేతగాకనే మిగిలిన జోలికి వెళ్తున్నాం మనం. శని ప్రభావం ఉంది, వెంకటేశ్వరం చేయలేడా, ఆంజనేయ స్వామి చేయలేడా? అందరూ చేయగలరు. వీళ్ళు సరైన నమ్మకము, సరైన విధానం తెలియక వీళ్ళందరినీ పట్టుకుంటూ పోతుంది. మనం డైరెక్ట్గా మన మేనేజర్ పరిచయం అయినప్పుడు ఈ క్లర్కులతో మనకు పని ఏమిటి? డైరెక్ట్గా మనకు ప్రధానమంత్రి పరిచయం అయినప్పుడు ఎమ్మెల్యేతో మనకేం పని? సో ఆయన మనం పట్టుకోలేకపోతున్నాం. ఆయన్ని పట్టుకునే విధానం మనకు తెలిస్తే వీళ్ళతో అసలు మనకి పనే లేదు. ఆయన తెలియట్లేదు కాబట్టి, ఆయన పట్టుకునే విధానం మనకు తెలియట్లేదు కాబట్టి వీళ్ళందరినీ పట్టుకోవాల్సి వస్తుంది, నవగ్రహాన్ని పట్టుకోవాల్సి వస్తుంది. అట్లా వీళ్ళు పట్టుకోవడం తప్పని కాదు అర్థం. అక్కడ వీళ్ళని పట్టుకున్నంత కూడా నివారణ అవుతుంది, కానీ రిస్క్ ఎక్కువ. ప్రతి ఒక్కరిని పట్టుకోవాలంటే కష్టం అవుతుంది. అందుకని అసలు ఆయన పట్టుకుంటే ఏ సమస్య ఉండదు నా ఉద్దేశం. సార్, శని త్రయోదశి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? దానివల్ల చేసి శని భారం తగ్గిద్ది అంటారు. ఆంజనేయ స్వామికి చేస్తున్నాం కదా సార్, ఇప్పుడు మళ్ళీ మన శని త్రయోదశి కూడా జరగాలంటారా? ఏది చేసుకున్నా మంచిదే, పూజ అనేది ఏది చేసుకున్నా మంచిదే. శని త్రయోదశి చేసుకున్నా మంచిదే, హనుమంతుడు ఏదైనా మంచిదే, ఏది చెడ్డ కాదు. కాకపోతే ఏది చేసినా పరిపూర్ణమైన హృదయంతో చేయడం ప్రధానం. అది ఏదైనా చేయగలరు, ఏ పూజైనా చేసుకో, ఎవరినైనా పూజించుకో. చేసేటప్పుడు మొత్తం అని సమర్పించాలి. నువ్వు తప్ప నాకు ఎవ్వలేరనే భావంతో సమర్పించినప్పుడే నీకు సరైన ఫలితాలు వస్తాయి. మొక్కుబడిగా నాకేదో జరుగుతుంది, ఈరోజు పూజ చేస్తాను ఫలితం వస్తుందనే భావంతో చేస్తే రాదు. మొత్తం సర్వస్వ శరణాగతి అది చేయగలిగినప్పుడే సరైన ఫలితం మనకు వస్తుంది.
సార్ ఇప్పుడు మనం గ్రహాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొక చిన్న క్వశ్చన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే కుంభకోణం వెళ్తున్నాం సార్ చాలామంది. ఇప్పుడు నేను కూడా వెళ్ళాను కుంభకోణానికి. ఇప్పుడు నీకు రాహు గ్రహం వీక్గా ఉన్నారు, నువ్వు రాహుకి వెళ్ళి పూజ చేయించుకో అంటారు. గురువు వీక్గా ఉన్నారు, కుంభకోణంకి వెళ్ళి పూజ చేయొచ్చు. మన ఆంధ్ర వాళ్ళకి చాలామందికి తెలియదు కుంభకోణం సంగతి, చాలామంది తెలుసు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయించుకుంటే అంత ఫలితం వస్తుందంటారా, మొత్తం మన ఇళ్ళ దగ్గర చేయించుకుంటే ఫలితం వస్తుందంట? అంటే దేని విశిష్ట దానిదే, కాదు అనట్లేదు, కానీ వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, దానికి మీ నివారణ ఎట్లా చెప్తారు? మొట్టమొదటిగా శాస్త్రం ఏం చెప్పిందంటే నువ్వు చేసుకోమంటుంది. ఇందాక కూడా చెప్పాను, నువ్వు చేసుకోలేని పక్షంలో పురోహితుల చేత చేయించమంటారు. అట్లాగే శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు చేసే జపము తిరుపతిలో చేస్తే 1000 రెట్ల ఫలితం వస్తుంది, కాశీలో చేస్తే 1,00,000 రెట్ల ఫలితం వస్తుంది, ఇలా చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. నేను చాలాసార్లు విన్నాను. నువ్వు వెళ్ళేటప్పుడు సపోజ్ నీ జేబులో 10 రూపాయలు ఉందనుకో, తిరుపతికి వెళ్తే 1000 రెట్లుగా మారుతుంది, ఇంటో 100. కాశీకి వెళ్తే ఇంటో 1000 అవుతుంది, అట్లా పెరుగుతూ పోతూ ఉంటుంది. నువ్వు 0తో వెళ్తే ఇంటో 100 0, ఇంటో 1000 0. ఇక్కడ నువ్వు జపధ్యానాలు చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అంటే ఏమీ ఉండదు. ఇక్కడ చేయలేని పక్షంలో ఆడికి వెళ్తారు. ఇక్కడ చేసుకుంటే ఇక్కడే నీకు నివారణ దొరుకుతుంది, దొరకబోయే ప్రసక్తే లేదు. అందరూ అరుణాచలం వెళ్ళాలి, అందరూ కుంభకోణం వెళ్ళాలి, అందరూ తిరునల్లారు వెళ్ళాలి రూల్ అయితే ఏమీ లేదు. అది కంపల్సరీ కాదు. అట్లని చెప్పి వెళ్ళడం తప్పని కాదు. డబ్బులు ఉండేవాళ్ళు వెళ్ళనుకునే వెళ్తారు, వెళ్ళకపోయినా నష్టమేం లేదు, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు హాయిగా. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎకరాల భరద్వాజ మాస్టర్ కూడా మనం ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా సచ్చరిత్ర చెయ్యాలి, సాయి సచ్చరిత్ర, సాయి పారాయణ చెయ్యాలి అంటారు. అంటే మొదట మనం ఏదన్నా ఒకటి చేశాక గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అని అంటారు, అంతేనా? ఆయన్ని కలవాలంటే మనకి ఆయన మరి గురువుని ఎలా తెలుస్తుందంటే బాబా చరిత్ర, గురు చరిత్ర అవి చదివినప్పుడు మాత్రమే నీకు గురువు అనేటువంటి ఒక విధానం దొరుకుతుంది. ఎవరు గురువో మనకు తెలియదు. నేను దాదాపుగా గురు చరిత్ర అయితే దాదాపు 89 సార్లు పారాయణ చేశాను. అంతమంది అవధూతలు నేను దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు పేరు వచ్చింది కూడా చెప్తున్నా, ఎకరాల భరద్వాజ మాస్టర్ గారు సాక్షాత్తు ఆయన పరబ్రహ్మతత్వం. ఆయన చూడనటువంటి అవధూత లేరు, ఆయన చూడని యోగులు లేరు, మహాత్ముడు ఆయన. ఆయన చెప్పేవారు, మీరు ఏం కావాలన్నా ముందు బాబా చరిత్ర పారాయణ చేయండి, మీకు సరైన మార్గం ఆయన చూపిస్తారు. ఎలా చేయాలి? నమ్మకంతో, ప్రేమతో, అభిమానంతో చేయాలి. చేయమన్న తర్వాత గబగబా చదివేయడం కాదు, ఆర్తితో చేయాలి. ఏదైనా సరే, జపమైనా ధ్యానమైనా సాధనైనా ఆర్తితో చేసినట్లయితే దాని ఫలితం ఖచ్చితంగా వస్తుందని చెప్పచ్చు. ఇప్పుడు గురువే సర్వలోకాన్ని, గురువు దగ్గరికి వెళ్తే అన్ని గ్రహాలు కూడా రావడం, గురువే మనల్ని కాపాడు, త్రిమూర్తులు చెయ్యంది కూడా గురువే చేస్తారంట, అది ఎంతవరకు నిజం? తప్ప ఖచ్చితం, అది ఖచ్చితం. భగవంతుడికి దేవుడు శపిస్తే గురువు తప్పించగలడు, గురువు శపిస్తే భగవంతుడు ఏమీ చేయలేడని చెప్తారు. గురువు ఎందుకని? గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ ముగ్గురికి అతీతమైన స్థితి పరబ్రహ్మతత్వం. ఈ పరబ్రహ్మతత్వమే గురువు కాబట్టి గురువుని ఆశ్రయించితే, కానీ గురువుని ఆశ్రయించడం అంత ఆషామాష విషయం కాదు. ఆయన పెట్టే పరీక్షలు తట్టుకోవాలి, వాడు నెగ్గాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఆ దిశగా ముందు సాధన చేయాలి, మనల్ని మనం మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? లోపలి గమనికయే సాధన. నిన్ను నువ్వు లోపలికి చూసుకోవడం ప్రారంభించాలి. ఒక వ్యక్తిని చూడంగానే వాళ్ళ లోపాలని నువ్వు చెప్పగలుగుతావు. అదే నీకు నువ్వు చెప్పగలంటే ఎలా చెప్పాలి? అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకో. అట్లాగే నీ లోపల నువ్వు చూసుకోవడం ప్రారంభిస్తే, నా లోపల ఏమి దోషాలు ఉన్నాయి, ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను అని ఒక లిస్టు చేసుకున్నట్లయితే నీలో లోపాలు నీకు అర్థమవుతాయి. ఎప్పుడు నీలో లోపాలు నీకు అర్థమవుతాయో అప్పుడు నువ్వు సాధనలో ఒక మెట్టు ఎక్కినట్లు లెక్క. ఇలా చేసుకుంటూ పోతే ఇంకోటి ఏం చెప్తారంటే, శిష్యుడికి గురువు ఎంత అవసరమో గురువుకి శిష్యుడు అంతే అవసరం. సరైన శిష్యుడి కోసం గురువు వెతుకుతూ ఉంటాడట. ఎక్కడ నువ్వు సన్మార్గంలో ఉంటావో గురువే నిన్ను అట్రాక్ట్ చేస్తాడు. అందుకే నా జీవితమే ప్రధాన ఉదాహరణ. ఎక్కడో మారుమూల ఎక్కడో పడుండే నన్ను గురువుగారు అక్కడికి లాక్కుందరు, యజ్ఞానికి ఆడ పరిచయం అయ్యారు. ఇప్పటికీ నడిపిస్తూ ఉన్నారు ఆయన. ఇదే మీ ప్రధాన ఎగ్జాంపుల్ అనేది నా జీవితం ఒక ఉదాహరణగా చెప్పచ్చు మనం. మీరు ఇంతకుముందు వీడియోలో కూడా ఆశపోతే అన్నీ పోతలు కదా అయ్యా అని వెంకయ్య స్వామి చెప్పారు. ఇప్పుడు వెంకయ్య స్వామి గారు కూడా గురువు అనే మనం తీసుకుంటాం కదా. సాక్షాత్ అవధూత వెంకయ్య స్వామి చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఆశ్రయించినా చాలా కర్మదోషాలు పోతాయి. ఆయన పూజించిన ఆయన కూడా ఏం చేశాడు? ఓం నారాయణ ఆదినారాయణ ఆ నామం మనం స్మరిస్తే చాలు కదా, చాలు.
దోష నివారణ అవుతాయన నివారణ అవుతుంది తప్పకుండా. ఇప్పుడు మీరు మంత్రం అంటున్నారు కాబట్టి ఇంకొక చిన్న క్వశ్చన్. మంత్రం గురుముఖతగా తీసుకోవాలంటారు, కానీ మాకు గురువు సరైన వాళ్ళు దొరకరు. అప్పుడు మేము ఏం చేయాలి ఆ మంత్రానికి? గురువు సరైన వాళ్ళ కాదో నువ్వెలా చెప్తావు? ఎలా డిసైడ్ చేస్తావు? ఒక గురువు సరైన వాడా కాదు నువ్వెలా డిసైడ్ చేస్తావు? డిసైడ్ చేయలేం. నువ్వు ఎటువంటి మనస్తత్వం నీకు ఉంటుందో అటువంటి గురువే నీకు దొరుకుతాడని చెప్తారు శాస్త్రం. సింపుల్గా చిన్న చిన్న సాధన తప్పించుకు తిరిగే వాళ్ళకి మామూలు గురువు దొరుకుతాడు. కఠినమైన సాధన చేయాలనుకున్న వాళ్ళకి మా గురువు గారు అంటే వాళ్ళు దొరుకుతారు. మా గురువు గారు అసలు లెజెండ్, సింహం అంతే, తాడ తీస్తారు ప్రతి విషయంలో కూడా. అట్లా నీ ఆలోచనను బట్టి నీ గురువు దొరుకుతాడు. కానీ గురువు కోసం నువ్వు తపన పడాలి, తప్పించాలి, సాధన చేయాలి, పారాయణ చేయాలి, అదే పనిగా ధ్యాసలో ఉంటే కనుక నీ ఆలోచనకు తగ్గటువంటి గురువు నీకు దొరుకుతాడని చెప్పచ్చు. గురువుని నిందిస్తే త్రిమూర్తులు కూడా శిక్షిస్తారు, వదలరు అని చెప్పేసి గురు చరిత్ర పారాయణంలో ఉంది. దాన్ని మీరు ఎంతవరకు? 24 జన్మలో కర్మ తగులుకుంటుంది గురువుని నిందిస్తే. నీ ఇష్టం అయితే వదిలే గురువుని, అక్కడ నిందించకూడదు. గురువు నీకు ఇష్టం లేదు, నువ్వు తట్టుకోలేకపోతాను, ఇంక దండం పెట్టి గమ్ముకు బయటకు వచ్చేసాయి అంతే తప్ప ఆయన నిందించినా ఆయన అనరాని మాటలు మాట్లాడినా 24 జన్మ కర్మ తగులుకుంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కత్తి మీద సాము లాంటిది గురువు సేవ చేయడం అనేటువంటిది. ఇప్పుడు చాలామంది టీవీల్లో కూడా ఈ మంత్రం చేసుకుంటే మనకి సిద్ధి పొందుతారు, ఈ మంత్రం చేసుకుంటే మీకు ఎలా, అది అందరికీ అప్లికబుల్ కాదు కదా. కాదు తప్పది. మరి మనం ఎలా దాని గురించి మీరు ఎలా అంటారు? ఇంకా అసలు చూడటం మానేయాలి. ఎవడు పడితే వాడు టీవీలో అని చెప్తుంటే అయ్యి మనం ఎక్కడ ఫాలో అవుతాము? అయ్యే ఈ కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు ఎవరి దగ్గర ఎలా అవసరమే లేదు. నీ చేతికి ఒకటి ఇచ్చిన విద్య, ఏ ఒక మంచి బాబా పారాయణ, గురు చిత్ర లాంటివో, నారాయణ మంత్రమో, శివ పంచాక్షి ఇచ్చిందా, నువ్వు చేసుకుంటూ పోతే నీకు ఏ రావాలి నీకు అవి వస్తాయి. నువ్వు చేసుకుంటూ పోతే అదే నీకు దారి చూపిస్తుంది. అంతే తప్ప నువ్వు దేనికోసం వెతుక్కుంటూ పోతే మాత్రం మురిగ్గు గుంతలు పడిపోవడం ఖాయం. అలా వెళ్ళడానికి అవకాశమే లేదు. ఒక మంత్రం 1,00,000 సార్లు చేస్తేనే ఫలిస్తుంది అంటారు, ఒక మంత్రం కొంతమంది ఒక 10 సార్లు చేస్తేనే ఫలిస్తుంది అంటారు. దీన్ని బట్టి ఎలా చెప్తారు? అది నువ్వు చేసేదాన్ని బట్టి ఆధారపడుతుంది. విష్ణు సహస్రం కింద ఏమొస్తుంది? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అంటే అర్థం ఏమిటి? శ్రీరామ రామ రామ అని 3 సార్లు అంటే 1000 సార్లు విష్ణు సహస్రం చదివినంత పుణ్యం అని చెప్తారు. అట్లని చెప్పి విష్ణు సహస్రం చదవడం మానేసి రామ రామ అంటే సరిపోతుందా? 3 సార్లు అనగానే సరిపోతుందా? 3 సార్లు అంటే దాన్ని సాధించే శక్తి నీకు పెరగాలి. మాకు ఇక్కడ మా ఊరి దగ్గర అనంతసాగరంలో ఒక తాతగారు ఉండేవారు, వడ్డీ నాగన్న అంటారు, మహాయోగి, వెంకటేశ్వర లాంటి యోగి ఆయన కూడా. ఆయన దగ్గరికి మన మిత్రుడు వెళ్ళి విష్ణు సహస్రం చదువుతూ ఉంటే, ఒరే దేవుణ్ణి 1000 సార్లు పిలవాలట్రా, ఆయనకన్నా చెవుడా ఒక్కసారి పిలువ చాలు అంటాడు ఆయన. అంటే అర్థం ఏంటి? ఆర్తితో ఒక్కసారి పిలువు, ఆర్తితో ఒక్కసారి పిలువ చాలు. ఆర్తి పెరగాలంటే ముందు ఎక్కువ చేయాలి. నువ్వు చెయ్యగా ఆర్తి పెరిగితే మంత్రం తగ్గుతూ వస్తే ఒక్కసారి పిలిచిన ఆయన పలుకుతాడు. మాస్టర్ సివి యోగ ప్రక్రియ అంతే ఉంటుంది. ఆయన ఒక్కసారే పిలవమంటాడు, ఆయన మంత్రాన్ని 3 సార్లు చదవమంటాడు సివి గారు. అంతే, ఎక్కువ పిలవద్దు అంటాడు. ఏమంటాడు? నాకేమైనా చెవుడా వింటుందా నేను? కాబట్టి మనిషి తన జీవితాన్ని ఐతో చూడాలి. ఈ వయ్యి ఐ కాదు, క్యాపిటల్ ఐతో చూడగలిగితే, క్యాపిటల్ ఐ అంటే నేను, రమణమహర్షి చెప్పాడు హూ ఐఎమ్ ఐ, ఆ లోపలికి చూడగలిగితే తత్వం బోధపడుతుంది. నువ్వు తత్వంలోకి వెళ్ళినప్పుడు ఈ జాతకాలు జ్యోతిషాలు ఏమీ పనిచేయవు. ఆయన పట్టుకోవడం ఒకటే మార్గం. అందుకే చెప్తారు గ్రహ బలమేమి రామానుగ్రహ బలము కాని. రామానుగ్రహమే బలం కానీ ఈ గ్రహాలు ఏం చేస్తాయి మనల్ని? గ్రహాల గురించి అండి, ఇప్పుడు అకారణంగా ఉద్యోగాలు కోల్పోతారు సార్, దాని గురించి అసలు అకారణంగా అసలు అంతా బాగుంటుంది, రేపు పొద్దునకి కోల్పోతారు. అసలు అలా కూడా జరగకుండా ముందుగానే రెమెడీ ఏమైనా ఉంటుంది? మాకు అసలు ఏమీ తెలియదు జాతకాల గురించి, మాకు అసలు అలాంటి దోషాలు ఏం తగలకూడదు. చిన్నవాడితో పోవాలంటే మీరు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామికి పూజించుకోవడం, గురు చరిత్ర చేయడం, అసలు అవి కూడా మాకేం తెలియదు అంటారు. కొంతమంది నాస్తికులు ఉంటారు, వాళ్ళకి మీరు ఎలా చెప్తారు దాని గురించి? నాస్తికులకి మనం ఏం చెప్పం. ఉద్యోగం పోతే ఇంట్లోకి వచ్చాము జీవిత శుభ్రంగా. వాడు ఆస్తి కూడా ఏంటి, దేవుడిని నమ్ముతానని మన దగ్గరికి వస్తే వాడికి ఏది పరిహారం ఇస్తే సరిపోతుందో అది వాడికి వ్యక్తిగతంగా ఇవ్వడం జరుగుతుంది. అది వీడియోలాగా చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే అది వ్యక్తిగత జాతకాలు. వాడు వచ్చి కలిస్తే ఇలా చేసుకొనైనా నీకు బాగుంటుంది చెప్తాను. అంటే ఇద్దరు జరిగాయి కూడా.
ఇంకా జాబ్ పోతుంది, రేపు ఫ్రైడే పోతుంది, బాగా టెన్షన్ పడి నేను సూసైడ్ చేసుకుంటే నాకు అవసరం లేదు జీవితం అనేటువంటి వ్యక్తికి కూడా చిన్న చిన్న సలహాలు వచ్చినందువల్ల బ్రహ్మాండంగా ప్రమోషన్ వచ్చేసి చిన్న హై లెవెల్లో ఉన్నారు వాళ్ళు. అది వ్యక్తిగతంగా చెప్పాల్సిన అంశం. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి వ్యక్తిగతంగా పరిశీలిస్తేనే ఎక్కడ ఏది జరుగుతుందో తెలుసు. మరి ఈ మధ్య మీ చాలామంది యూట్యూబర్స్ కానీ మీ జాతకంలో 5వ స్థానంలో ఈయన ఉన్నారు, 6వ స్థానంలో ఈయన ఉన్నారు అని చూపించి భయపెడుతున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము అంతవరకు ఫాలో అవ్వచ్చు అంటారు వాటి గురించి? అసలు చూడడం అనవసరం, ఫాలో కావాల్సిన అవసరమే లేదు. ఎవడు పడితే వాడిని ఫాలో అయ్యి పిచ్చి పడిపోతుంది. రకరకాలుగా చెప్తూ ఉన్నారు, ఏదో చెప్తారు, రకరకాల మార్గాలు చెప్తూ ఉన్నారు. ఏమి కాదు, ఏది కూడా మనకు శాస్త్రబద్ధమైనటువంటివి సద్గురువుల చేత చెప్పబడినటువంటివి మాత్రమే మనం ఆచరించాలి తప్ప. సార్, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ధన్యవాదములు సార్. ఇలానే మీరు చెప్పినట్టు అన్నీ ఫాలో అయ్యి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకోండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా మంచి సబ్జెక్ట్ మనం చర్చించడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది యువత సరైన అవగాహన లేకుండా జాతకాల పేరుతో పూజల పేరుతో రకరకాలుగా మోసపోతూ ఉన్నారు. అవన్నీ కాకుండా మనకు మనం సెల్ఫ్ రియలైజేషన్ చేసుకొని మనం ఎలా బతుకుతున్నాము, జీవన విధానం ఏమిటి, వాటిని మార్చుకున్నట్లయితే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ముందు జాతకాల కన్నా కూడా దేవుణ్ణి నమ్మండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. 2 ఉండాలి, ఆత్మవిశ్వాసము పరమాత్మ విశ్వాసం 2 ఉండాలి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, భగవంతుని నమ్మండి. ఈ గ్రహాలు మనం ఏమీ చేయాల్సిన అవసరమే లేదు, మనం వాటి జోలికి పోవాల్సిన అవసరమే లేదు. మళ్ళీ